ఈ మద్యం బాటిల్ కొన్నారు. ఈ మద్యం బాటిల్ మీరు ఒకసారి విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఇది బకార్డి అనేటువంటి ఇది ఒక వాడ్కా బాటిల్ కూడా చెప్తారు. దీనికి సంబంధించి ఈ బాటిల్ తీసుకున్నటువంటి ఈ బాటిల్ ని ఆయన కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఒక్కసారి ఈ మీరు ఒకసారి విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ వస్తుంది. ఒకసారి మీరు విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇది మీకు కనిపిస్తున్నటువంటి ఈ ఫోన్ పే క్యూఆర్ స్కాన్ దీనికి కోడ్ కి సంబంధించి స్కాన్ చేసి ఆయన మద్యం బాటిల్ కొనుగోలు చేశారు. ఇక్కడ ఈ పొజిషన్ లోనే ఈ విధంగా నుంచున్నారు. ఫోన్ తో ఈ రకంగా ఆయన ఇటు చూస్తున్నారు, మనకి ఎదురుగా కెమెరా కనిపిస్తుంది. ఈ రకంగా ఆయన ఇలా ఫోన్ ని స్కాన్ చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆయన ఈ మద్యం బాటిల్ కొన్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తుంది. అందులో ఉన్నది ఖచ్చితంగా పాస్టర్ ప్రవీణ్ అనేది చెప్తున్నారు. ఆయన హైదరాబాద్ లో అంటే దీనికి సంబంధించి కొన్ని సిమిలారిటీస్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన హైదరాబాద్ లో బయలుదేరినప్పుడు కూడా సవేరా లిక్కర్ లో అక్కడ 950 రూపాయల బిల్ చేశారు. దానికి సంబంధించి లిక్కర్ బాటిల్స్ అందులో కూడా ఈ బాటిలే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ రకం మద్యాన్ని అక్కడ కూడా కొనుగోలు చేశారు. దీంతో పాటు 2 బీర్లను కూడా టిన్లు కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం అక్కడ 950 రూపాయలు బిల్ అయింది. తర్వాత కోదాడలో కూడా మద్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. తర్వాత నేరుగా ఏలూరు వచ్చినట్టు అంటే హైవే మీద నుంచి కలపర టోల్ గేట్ దాటిన తర్వాత నేరుగా ఇటు ఏలూరు లోపలికి వచ్చి ఈ రోడ్డు గుండా గూడ్స్ షెడ్ రోడ్డు గుండా ఆశ్రమ హాస్పిటల్ దగ్గర ఈ రోడ్డు హైవే ఎక్కుతుంది. అక్కడి నుంచి నేరుగా కొవ్వూరు రాజమండ్రి వెళ్లే ప్రయాణం అంతా సాగుతున్న పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఈ బాటిల్ ని ఆయన కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. మీరు ఒకసారి దీని మీద ఎంఆర్పి ధర కూడా చూస్తే 340 రూపాయలు ఇక్కడ మీకు ధర కనిపిస్తుంది. ఆయన 350 రూపాయలు స్కాన్ చేశారు. 10 గంటల 12 నిమిషాలకు కరెక్ట్ గా స్కాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకొక విషయం దీనికి సంబంధించి నిన్న ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ విజయవాడలో ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ ఆయన నీరసంగా ఉన్నారు. అక్కడికి వచ్చి నీరసంగా ఉండి కూర్చుంటాం మేము చూసాము. ఆయనకి సపరీలు చేశాము. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనే డీటెయిల్స్ అయితే చెప్పలేదు. అయితే ఆ హెల్మెట్ ఉంది, బైక్ కు సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పారు. తర్వాత ఆయన పెట్టుకున్నట్టు గాగుల్స్ ఏవైతే ఉంటే కళ్ళజోడుకు సంబంధించి ఒక గ్లాసు అద్దం పగిలింది అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఏలూరులో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఈ షాప్ కి ఎక్కడికి వచ్చి కొన్న తర్వాత ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి కూడా అదే రకంగా ఏ రకంగా అయితే ఆయన చెప్పిన పరిస్థితి ఉందో కళ్ళజోడుకు సంబంధించి ఆ విధంగానే కళ్ళజోడుకు సంబంధించి కూడా మీరు ఒకసారి మీకు ఆ ఫోటో కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి కెమెరామెన్ జూమ్ చేస్తారు. దీనికి సంబంధించి మీరు కూడా ఇది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఏంటంటే దీనికి సంబంధించి ఆయన విజయవాడలో ట్రాఫిక్ ఎస్ఐ చెప్పిన విధంగా ఒక కళ్ళజోడుకు సంబంధించి ఒక అద్దం పగిలి ఉంది అని ఆయన చెప్పిన మీడియాకి చెప్తున్న పరిస్థితి కనిపించింది. సేమ్ అదే విధంగా అదే టీ షర్టు, అదే హెల్మెట్, అదే మాస్క్ పెట్టుకుని అదే పగిలిపోయిన కళ్ళజోడు పెట్టుకుని ఒక వ్యక్తి ఇక్కడ కనిపించారు. అంటే దాదాపు దీనికి సంబంధించి అంటే హైదరాబాద్ లో బయలుదేరినప్పటి నుంచి ఎక్కడ వరకు కొవ్వూరు వరకు ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి ప్రతి సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఈ విధంగానే ఉంది. ఎక్కడైతే విజయవాడలో ఆయన రోడ్డు పక్కన పడిపోయిన తర్వాత బండికి సంబంధించి హెడ్ లైట్ ఓడిన తర్వాత ఆ టైంలోనే కళ్ళజోడు పగిలి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఒక్కొక్కటిగా పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా బయటకు వస్తున్నాయి. ఇంట్లో ఉన్న ఈ విజువల్స్ లో ఉన్న వ్యక్తే పాస్టర్ ప్రవీణ్ అని చాలా వరకు కూడా అందరూ కూడా చేస్తున్న పరిస్థితి. ఆయన మీద కావాలని వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం కోసం ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా కొంత అక్కడ ఆ యాక్సిడెంట్ జరిగిన స్పాట్ లో కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్లకు సంబంధించి చాలా వరకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని మీద ఇందులో ఉన్నది పాస్టర్ ప్రవీణ కాదు అనేది ఖచ్చితంగా పోలీసులు అయితే చేస్తారు. లేకపోతే కుటుంబ సభ్యుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. లేని పక్షంలో దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడలో ఆయన పాస్టర్ ప్రవీణ్ బయలుదేరినప్పటి నుంచి 3 గంటలు ఎక్కడ ఉన్నారనే దాని మీద స్పష్టత రావాల్సింది. తర్వాత అక్కడ బయలుదేరిన తర్వాత నేరుగా ఏలూరు వచ్చారు. ఇక్కడ ఈ షాప్ లో ఈ వైన్ షాప్ లో లిక్కర్ కొనుగోలు చేస్తారు. రాత్రి 10 గంటల 12 నిమిషాలకు లిక్కర్ కొనుగోలు చేసిన పరిస్థితి కనిపించింది. తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఆయన దాదాపు గంట 40 నిమిషాల సమయంలో అంటే రాత్రి 11:40 వరకు కూడా ఆయన సంబంధించిన సీసీ ఫుటేజ్లన్నీ కూడా వెలుగు చూస్తున్నాయి. రాత్రి సమయం అంటే ఇక్కడ నుంచి దాదాపు బైక్ మీద వెళ్తే కనుక ఖచ్చితంగా 1:30 సమయం పడుతుంది. కొవ్వూరు టోల్ గేట్ వరకు వెళ్ళడానికి ఖచ్చితంగా 1:30
సమయం పడుతుంది కాబట్టి దీనికి సంబంధించిన అంటే సీసీటీవీ ఫుటేజ్ సంబంధించిన ఆధారాలన్నీ కూడా అన్ని కూడా సిమిలారిటీస్ ఎక్కువగా ఉండడంతో బయట జరుగుతున్న చర్చకు ఇవన్నీ కూడా బలం చేకూరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి అంటే ప్రవీణ్కి సంబంధించి సీసీటీవీలో ఉన్నది ఖచ్చితంగా ప్రవీణ్ అని చెప్పి పోలీసులు కుటుంబ సభ్యులు ధృవీకరించాల్సిన అవసరం ఉంది. తర్వాత దీనికి సంబంధించి ఎక్కువ సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి బయట ఎక్కువగా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో దీని మీద ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటే ఇప్పటి వరకు పోస్ట్ మార్టం సంబంధించి రిపోర్ట్లు ఏమి రాలేదు. కథలకు సంబంధించి కానీ ట్రాన్స్పోర్ట్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా రిపోర్ట్లు అన్ని వచ్చిన తర్వాత ఏకీకృతం చేసిన తర్వాత వాటన్నిటికీ ఫైనల్ గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఇప్పటి వరకు అయితే చూసిన విజువల్స్ అన్నింటిలో కూడా ఆయన హైదరాబాద్ లో కావచ్చు, కోదాడలో కావచ్చు, లేదా ఏలూరులో సర్కిల్ అవుతున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి ఆయన మద్యం కొన్నట్టు అంతా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఆయన దాన్ని తాగారా లేదా అనేది విషయం మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే పాస్టర్ ప్రవీణ్ కేసుకు సంబంధించి బయటకు వెలుగు చూస్తున్నట్టు ఒక్కొక్క సీసీటీవీ కూడా ఒక సంచలనం రేపుతున్నాయని చెప్పాలి. చూడాలి మరి ప్రవీణ్కి సంబంధించి కేసుకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఎన్ని రోజుల్లో కేసుకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వస్తాయి, అది ప్రమాదమా లేదంటే బైక్ యాక్సిడెంట్ జరిగిందా లేదంటే ఎవరైనా ఇందులో హత్య సంబంధించి ఏమైనా కారణాలు ఉన్నాయనే దాని మీద కూడా పూర్తిగా లోతైన దర్యాప్తు చేసిన తర్వాత అప్పుడు దానికి సంబంధించి వివరాలను కూడా బయటకు రావచ్చు. ఏదైనప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో అయితే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన వ్యవహారం అయితే చర్చనీయాంశం అవుతుందని చెప్పాలి. రోహిత్ రైట్ మణికంఠ, ప్రవీణ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆయన మద్యం బాటిల్ని కొనుగోలు చేసుకుని వెళ్లారు, కానీ ఆయన మద్యాన్ని సేవించారా లేదా, ఆయన మరణానికి ఆయన మద్యం సేవించి బైక్ నడపడం ద్వారా జరిగిందా లేదంటే కుట్ర చేయడం ద్వారా జరిగిందా, ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో అనుమానాలు నివృత్తి చేయాల్సింది పోలీసులు. ఆ బైక్ నడిపింది ప్రవీణ కాదా అని చెప్పాల్సింది కుటుంబ సభ్యులు. ఎంతవరకు కుటుంబ సభ్యులు ఎవరు కూడా బయటకు వచ్చి ఆ బైక్ను నడిపింది ఆయన కాదు అనేది కుటుంబ సభ్యులు ఎవరు కూడా ధృవీకరించలేదు. ఇప్పుడు మీకు కొన్ని సిమిలారిటీస్ నేను చూపించబోతున్నాను. మొదటి బాక్స్లో మీరు చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన, ఇది 24వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకి మద్యం షాప్లోకి, లిక్కర్ మార్ట్లోకి, నాగోల్లో ఉన్న ఒక లిక్కర్ మార్ట్లోకి ఆయన వచ్చి 3 రకాల మద్యం బాటిళ్లను ఆయన కొనుగోలు చేశారు. మొత్తం 5 బాటిల్స్ కొనుగోలు చేశారు. అందులో 3 రకాల మద్యం ఉంది. రెండవ బాక్స్లో మీరు చూస్తున్నది 24వ తారీఖు సాయంత్రం 10 గంటల 10 నిమిషాలకు ఆయన ఏలూరు సమీపంలో మద్యాన్ని కొనుగోలు చేస్తున్నది. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నప్పుడు మద్యాన్ని కొనుగోలు చేసినప్పుడు 3 బ్రాండ్లు కనబడుతూ ఉన్నాయి. అందులో ఉన్న ఒక బ్రాండ్ని రెండవ బాక్స్లో మీరు చూస్తున్నప్పుడు ప్రవీణ్ కొనుగోలు చేశారని చెప్తున్నారు. మొదటి బాక్స్లో ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి తలకు హెల్మెట్ ఉంది, ముఖానికి మాస్క్ ఉంది, తర్వాత షర్ట్కి గాగుల్స్ కూడా ఉన్నాయి. కానీ మొదటి బాక్స్లో ఆయన షర్ట్కి ఎక్కడా కూడా గ్లాసెస్ కనిపించడం లేదు, ఆయన కళ్ళకు పెట్టుకున్నట్టున్నారు. సో రెండవ బాక్స్లో మాత్రం మొదటి బాక్స్లో ఆయన కళ్ళకు గ్లాసెస్ పెట్టుకున్నారు, రెండవ బాక్స్లో గ్లాసెస్ షర్ట్కి కనిపిస్తున్నాయి. అదే టీ షర్ట్, మాస్క్ కూడా అదే. రెండవ బాక్స్లో కళ్ళకున్న అద్దాలు తీసేశారు. రెండు బాక్స్లో ఆ సిమిలారిటీస్ మీరు చూస్తున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు షాప్ లోపలికి వచ్చారు. హైదరాబాద్లో చాలా స్టేబుల్గా కనబడుతున్నారు. ఆయన షాప్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన 3 రకాల మద్యాన్ని తీసుకున్నారు. అయితే కన్జ్యూమ్ చేశారా లేదా అనేది మాత్రం పోలీసులు నిర్ధారించాలి. ఆ వీడియోలో ఉన్నది ప్రవీణ కాదా అనేది కుటుంబ సభ్యులు మాత్రమే చెప్పాలి. బయట చాలా గందరగోళం ఉంది, చాలా అనుమానాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆ వీడియోలో ఉన్నది ప్రవీణ కాదని ధృవీకరించడం లేదు. కుటుంబ సభ్యులు వచ్చి, ఎందుకంటే దీని చుట్టూ చాలా అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి ఆందోళనలు, అనుమానాలను నివృత్తి చేసి న్యాయం, వాస్తవం ఏదుందో అది బయటకు తీయాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి పుకార్లు వ్యాపించకూడదు, అనుమానాలు వ్యాపించకూడదు అన్న ఉద్దేశంతోనే సంచలనంగా మారిన ఈ కేసులో వాస్తవాలేంటి అని తెలుసుకునే ప్రయత్నాన్ని మేము కూడా చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ ఫోటోలో కనిపిస్తున్నది ప్రవీణ కాదో నేను చెప్పలేను, నాకు తెలియదు. కానీ అది ప్రవీణో కాదో చెప్పగలిగేది కేవలం ప్రవీణ్ కుటుంబ సభ్యులు మాత్రమే చెప్పగలుగుతారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులు చెబితే కొన్ని వాస్తవాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, కొన్ని అనుమానాలు నివృత్తి అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ప్రవీణ్ మరణంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారో అందరూ కూడా ఇది ప్రవీణ్ కాదు అని చెప్తున్నారు, ప్రవీణ్ని చంపేశారు అని చెప్తున్నారు. మరి ప్రవీణ్ చివరి వరకు ఉన్న వీడియో, కొవ్వూరు వరకు ఉన్న వీడియోలో ఆ బైక్ పై ఉన్నది ప్రవీణ కాదో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే చెప్పగలుగుతారు. మొదటి బాక్స్లో మధ్యాహ్నం నాగోల్లో మద్యాన్ని కొంటున్నప్పటి దృశ్యాలు, ఏలూరులో నైట్ మధ్యాహ్నం కొంటున్నప్పుడు దృశ్యాలు. ఒకవేళ ప్రవీణ్ వాటిని సేవించి ఉన్నట్లయితే మధ్యాహ్నం నుంచి ఆయన మద్యం మత్తులో ఉన్నారు అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. ఆయన ఒకవేళ ప్రవీణ్ అయితే
అక్కడ మద్యాన్ని కొనుగోలు చేస్తున్న వ్యక్తి ప్రవీణ్ అయితే లేదా ఆ వ్యక్తి ఎవరో అనేది కుటుంబ సభ్యులు చెప్పాలి, ప్రవీణ్గా భావిస్తున్నారు. ఆ వ్యక్తి మధ్యాహ్నం నుంచి కూడా మద్యాన్ని సేవిస్తున్నారు, ప్రవీణ్గా చెప్పబడుతున్న ఆ వ్యక్తి. అందుకే ఏలూరులో ఆ మద్యాన్ని కొనుగోలు చేశారు. సుమారు 12:24 నాగోల్లో మద్యాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి రాత్రి 11:40 అంటే దగ్గరగా 12 గంటల సమయం పట్టింది ఏలూరులో ఆయన మరణించిన స్పాట్కి చేరుకోవటానికి. మధ్యలో 3-4 గంటలు విజయవాడలో ఆగిన పరిస్థితి ఉంది. ఈ 2 ట్రాన్సాక్షన్స్లోనూ కూడా ఆయన డిజిటల్ మోడ్లో పే చేశారు. ఒక్కసారి మీకు ఇప్పుడు డిజిటల్ రిసిప్ట్స్ కూడా నేను చూపించబోతున్నాను. ఆ డిజిటల్ రిసిప్ట్స్లో ఉన్న సిమిలారిటీస్ని కూడా చూపించబోతున్నాను. ఎస్, మీరు మొదటి బాక్స్లో చూస్తున్నది ఒక యాప్తో పేమెంట్ చేశారు. 12:24 పేమెంట్ జరిగింది. ఫ్రమ్ 770473 ఈ ఐడి నుంచి పేమెంట్ జరిగింది. రెండవ బాక్స్లో మీరు చూస్తున్నది ఫోన్పే ట్రాన్సాక్షన్. అది అక్కడ కూడా ఏ ఐడి నుంచి జరిగిందో అది కొంచెం పీసీఆర్ ఒకసారి అది ఫుల్ ఫ్రేమ్ కొట్టండి, దాన్ని కొంచెం పైకి స్క్రోల్ చేయండి ఒకసారి. ఎందుకంటే ఆ యూపీఐ ఐడి రెండో బాక్స్లో ఉన్న యూపీఐ ఐడి ఏంటో కూడా మనం చూద్దాం. అక్కడ కూడా కొన్ని 2-3 యూపీఐ ఐడీలు లింక్ చేసి ఉన్నాయి. సో ఇక్కడ 473 చివరి నెంబర్ చూడండి, ఇక్కడ కూడా 4473 కస్టమర్ డీటెయిల్స్ 4473, ఇంకొక కూడా ఉంది 77 చివరిది 73. సో ఇక్కడ కూడా 473 మ్యాచ్ అవుతుంది. కస్టమర్ డీటెయిల్స్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది. అంటే రాత్రి ఏలూరులో డిజిటల్ పేమెంట్ జరిగిన మొబైల్ యూపీఐ ఐడి, మధ్యాహ్నం 12 గంటలకి నాగోల్లో డిజిటల్ పేమెంట్ చేసిన యూపీఐ ఐడి కూడా ఒక్కటే. ఇక్కడ 4473 ఒక యూపీఐ ఐడి, ఇంకొకటి 77XXXX73. మీరు మొదటి బాక్స్లో కూడా చూడండి, కింద ఒక యూపీఐ ఐడి కనిపిస్తుంది కదా, అక్కడ కూడా 473తో పాటు ఇంకొక 73 కూడా కనిపిస్తుంది. అంటే ప్రవీణ్ ఫోన్ నెంబర్లో చివరి నెంబర్లు 2 కూడా 73తోనే ఉంటాయి. ఆయన వాడుతున్నటువంటి 2 యూపీఐ ఐడీలు కూడా 73. ఇక్కడ 4473 ఇంకొకటి కూడా ఉంది 73. ఈ మొదటి బాక్స్లో ఉన్న రిసిప్ట్లో కూడా మనకి అవి కనిపిస్తూ ఉన్నాయి. 2 యూపీఐ ఐడీలు ఉన్నాయి, 2 యూపీఐ ఐడీలు కూడా 73. ఒకసారి దాన్ని జూమ్ చేస్తే దాని మీద ఉన్న నెంబర్స్ కూడా ఇంకొంచెం క్లియర్గా మొదటి బాక్స్లో ఉన్నది డీటెయిల్స్ పేటిఎం ఆప్షన్స్ అని మనకు కనిపిస్తుంది. ఆ డీటెయిల్స్ కూడా ఇంకొంచెం క్లియర్గా కనిపించే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ 2 డీటెయిల్స్ని కూడా మనం చూడొచ్చు. 770 చివరిన 473. ఆ తర్వాత ఉన్న ఆర్డర్ ఐడి కూడా మనం చూడొచ్చు. ఆర్డర్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్, ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ కూడా మనకి మ్యాచ్ అవుతున్నాయి. 473 మొదట 77 చివరి నెంబర్లు 73. సో ఈ 2 యూపీఐ ఐడీలకు సంబంధించిన నెంబర్స్ మ్యాచ్ అవుతున్నాయి. మొదటిది మధ్యాహ్నం ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి నాగోల్లో పేమెంట్ చేసిన రిసిప్ట్, రెండవది ఏలూరులో ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి పేమెంట్ చేసిన రిసిప్ట్. ఈ 2 యూపీఐ ఐడీలు కూడా ఒక చోట నుంచే, అంటే కస్టమర్ డీటెయిల్స్ ఒకటే. మొదట పేమెంట్ పేటిఎం నుంచి ఆయన చేశారు, రెండవది ఫోన్పే నుంచి చేశారు. అయితే 2 కూడా ఒకటే నెంబర్ నుంచి, అక్కడ వేరు అనుకోవటానికి బహుశా అవకాశం లేదు. కానీ దాని మీద ఉన్నది ప్రవీణ కాదా, అంటే ప్రవీణ్ని డూప్ని తయారు చేశారని అంటూ ఉన్నారు. సో అది నిజమా కాదా అనేది పోలీసులు మాత్రమే చెప్పాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ వివరాలు. సో అది ప్రవీణ లేదంటే ప్రవీణ్ డూపు ప్రవీణ్ ఫోన్ని తన దగ్గర ఉంచుకొని ఈ ట్రాన్సాక్షన్స్ చేశారా? ఒకవేళ ఇది ప్రవీణ్ అయితే ఏలూరు దగ్గర వరకు కూడా ఉన్నది ప్రవీణే. ఇంతకుముందు హర్ష్ కుమార్ చెప్తున్న దాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది కొవ్వూరు వరకు ప్రవీణ్ అనే అనుమానం లేదు. కొవ్వూరు తర్వాత ఏదో మారిందని, కొంతమంది విజయవాడలో మారిపోయారు అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ 2 రిసిప్ట్స్ కూడా సిమిలారిటీస్ నేను మీకు చూపించాను. ఇక ప్రవీణ్ లిక్కర్ మార్ట్లోకి వస్తున్నప్పటి బయట దృశ్యాలు, ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి బైక్ నడుపుతున్నప్పటి దృశ్యాలు, 2 కూడా మీకు ఆ విజువల్స్ కూడా మీకు సిమిలారిటీస్ కోసం చూపిస్తాను. ఒకసారి పీసీఆర్ నాగోల్లో ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి లిక్కర్ మార్ట్లోకి ఎంటర్ అవుతున్న దృశ్యాలు, బయట ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి టోల్ ప్లాజాలను క్రాస్ చేసేటప్పుడున్న దృశ్యాలు, రెండిట్లో ఉన్న సిమిలారిటీస్ కూడా మనం చూద్దాం. దీన్ని బట్టి మీకు ఏమి అనిపిస్తుందో ఒకసారి కమెంట్ బాక్స్లో. అది కూడా సహేతుకమైనటువంటి డౌట్సే, ఎందుకంటే వెళ్ళిబుచ్చేటటువంటి డౌట్స్ కేసు విచారణకు ఉపయోగపడాలి తప్ప ఎవరినో కించపరిచేలా ఉండకూడదు. కాబట్టి సహేతుకమైనటువంటి డౌట్స్ని మీరు